కేబినెట్ విస్తరణపై కేంద్ర ఎన్నికల సంఘానికి మన రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి లేఖను రాశారు. ఇటు ఆయనకు ఫిర్యాదులు వచ్చాయి. బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీల నుంచి ఫిర్యాదులు రావడంతో ఎలా ముందుకెళ్లాలి దానిపై స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ఆయన మొత్తానికైతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాసినట్టు తెలుస్తుంది. ఇటు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడంపై ఈసీకి బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ రెండు ఫిర్యాదు చేశాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ని ఉల్లంఘించిందని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్ వేళ క్యాబినెట్ విస్తరణపై ఒక రకంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషన్ కోడ్ని, ఎన్నికల కోడ్ ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉందో ఆ కోడ్ని వీళ్ళు క్రాస్ చేశారు. మొత్తానికైతే ఇటు మైనారిటీస్కి సంబంధించిన కార్యకర్తలు కానీ ప్రజల్ని లోపరుచుకోవడానికి ఇటు ఒక మైనారిటీకి సంబంధించిన ఎమ్మెల్సీకి మంత్రి పదవి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మొత్తానికైతే ఇటు ప్రతిపక్షాలు కంప్లైంట్ చేసాయి మన స్టేట్కి సంబంధించిన ఎలక్టోరల్ ఆఫీసర్కి, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డికి. మొత్తానికైతే ఆయన కేంద్రానికి రాశారు కేంద్రానికి లెటర్ రాసి దానిపై ఎలా ప్రొసీడ్ అవ్వాలని చెప్పేసి కేంద్రం నుంచి స్పందన కోసం వెయిట్ చేస్తున్నాడు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు. శ్రీధర్, ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్తో మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో వినే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తున్నదనే దానిపై అటు బీజేపీ ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి కంప్లైంట్ చేసింది. అసలు కంప్లైంట్ కాపీలో ఏమేమి పేర్కొన్నారు, అసలు అధికారి ఏం చెప్పారని ఒకసారి మనతో మాట్లాడడానికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కంప్లైంట్ చేసినట్టున్నారు, ఏమని కంప్లైంట్ చేశారు ఎన్నికల అధికారికి, మీ అబ్జెక్షన్స్ ఏంటి సార్? తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా జూబ్లీహిల్స్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఓటర్లను ప్రభావితం చేసేటటువంటి ఏ చర్యలు కూడా జరగకూడదు ఎన్నికల నియమావళి ప్రకారం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మొహమ్మద్ అజారుద్దీన్ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నట్టు ఈరోజు పేపర్లలో, టీవీలలో వచ్చినటువంటి వార్తలను ఆధారంగా చేసుకొని భారతీయ జనతా పార్టీ ఈరోజు సిఈసికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక వర్గం ప్రజలను ఆకర్షించే విధంగా ఆ యొక్క వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి ఎన్నికల నియమావళికి తూట్లు పడుతున్నటువంటి తరుణంలో ఆ యొక్క ప్రక్రియను ఆపాలని భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేసింది. దాని మీద ఎన్నికల కమిషన్ స్పందించి తప్పకుండా మేము ఢిల్లీకి ఉత్తరం రాస్తాం, దాని మీద తగు చర్య తీసుకుంటామని చెప్పింది. నిజంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే రోజు రోజుకు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతున్నది. కాబట్టి ఈ రకంగానైనా సరే ఈరోజు మొహమ్మద్ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి సంబంధించిన ప్రజలు ఓట్లేసి గండం ముందు నుంచి గట్టెక్కిస్తారన్న ఆచరణలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. ముందు అనుకున్నారు ఎంఐఎం భరోసా మీద మేము సునాయాసంగా గెలుపు సాధించవచ్చని ఒక ఆలోచనతో ఉంది. కానీ ఎంఐఎంని నమ్మిన వాళ్ళు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ముందుకు పోలేదు. టీఆర్ఎస్కు ఏం జరిగింది ఈ రాష్ట్రంలో 2023లో ఎంఐఎం టీఆర్ఎస్ పార్టీ మిలాఖత్ ఈ రాష్ట్రం అంతా కూడా మద్దతు ఇచ్చారు. ఈరోజు ఎంఐఎంకు మద్దతు ఇచ్చినా కూడా టీఆర్ఎస్ ఏ రకంగా ఓటమి పాలైందో ఇక్కడ జూబ్లీహిల్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైపోతూ ఉంది. నిజంగా మంత్రివర్గంలో మీరు స్థానం కల్పించాలనుకుంటే ఈ గడిచిన రెండేళ్లలో అవకాశం ఇవ్వస్తుండే. మరి అదేవిధంగా మొహమ్మద్ అజారుద్దీన్ అనేటటువంటి వ్యక్తి పాపం ఇంకా ఎమ్మెల్సీ కాలేదు. సరే, ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ కాకపోయినా 6 నెలల పాటు పదవిలో మంత్రిగా కొనసాగవచ్చు. కానీ ఉన్నటువంటి పరిస్థితి 10 రోజులు ఆగితే మీ కొంపలు ఏం మునిగిపోయేది ఉంది. అంటే క్లియర్గా ఎన్నికల కమిషన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నది ఒక వర్గం ఓటర్లను ఆకర్షించే విధంగా. ఈరోజు ఏ వర్గానికైతే మీరు ఈ తాయిలాలు ఇచ్చి ఓట్లు సంపాదించాలన్న ఆలోచనతో ఉన్నారో మిగతా ఈ రాష్ట్రంలో కూడా వర్గాలు ఉన్నాయి కదా, మిగతా ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరిని గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్లో ప్రజలంతా కూడా కర్రు కాల్చి వాత పెడతారు. ఇక్కడే పోతారా? గవర్నర్ వద్ద ఇంకా ఫైల్ పెండింగ్ ఉన్నట్టుంది ఎమ్మెల్సీకి సంబంధించి, అక్కడ కూడా చేస్తారా? ఢిల్లీలో ఎన్నికల కమిషనర్ కూడా ఏమైనా కలుస్తారు? ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్కు ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఫిర్యాదు చేసింది. అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా అక్కడ ఫిర్యాదు చేయబోతుంది. కానీ ఇంకా మీరే అంటున్నారు ఆయన ఇంకా ఎమ్మెల్సీ కాలేదని చెప్పి, దాని మీద ఏమన్నా ముందుకెళ్తారా? ఆ విషయం మేము మాట్లాడదలుచుకోవాలి. మేము అన్నదల్లా ఎన్నికల నియమావళికి ఎందుకు తూట్లు పడుతున్నారు? ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూడా భారత ఎన్నికల నియమావళిని మనం అందరం కూడా ఆచరించాల్సిందే కదా. దానికి ఎన్నికలు ఒక పక్కకు నడుస్తుండగా ఎంసీసీ కోడ్ ఉండగా జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రభావితం చేసేటటువంటి చర్యలను ఆపాలని మాత్రమే మేము ఒక సిఈసి కోరడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ఎన్నికల అధికారికి కలిసి తమకు ఎన్నికల కోడ్ ఉండగా ఎందుకు నియమావళిని ఉల్లంఘిస్తున్నారు, అసలు
ఇప్పుడు ఒక వర్గానికి సంబంధించి కూడా ఇప్పటికిప్పుడు కూడా ఒక వర్గాన్ని ప్రభావితం చేసే విధంగా ఎందుకు అటువంటి ముందుకెళ్తున్నారు, దీన్ని ఆపాలని చెప్పి కూడా అటు ప్రధాన ఎన్నికల అధికారిని కోరాం. కాబట్టి ఇక్కడ కాకుండా ఢిల్లీలో సైతం కూడా దీని మీద ఫిర్యాదు చేసేందుకు పార్టీ సిద్ధంగా ఉంది. ఫిర్యాదు చేస్తామంటూ కూడా బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV హైదరాబాద్. ఒకవైపు ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఎన్నికల సంఘానికి సంబంధించి కంప్లైంట్స్ ఇచ్చాయి. ఆయనకు అసలు ఎలా ఇస్తారు, ఎలక్షన్ కోడ్ని ఎలా ఉల్లంఘిస్తారని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో మనం చూస్తే కనుక రేపు మధ్యాహ్నం 12:15 ఆ సమయంలో రాజ్భవన్లో ఆయనకి మంత్రి పదవిని ఇవ్వబోతున్నారు. ఇటు మైనారిటీ శాఖ అలాగే స్పోర్ట్స్ కోటా, స్పోర్ట్స్కి సంబంధించి స్పోర్ట్స్ కూడా ఆయన మినిస్ట్రీ ఇవ్వబోతున్నారని చెప్పి తెలుస్తుంది. సో మొత్తం మీద ఒక రకంగా ఉత్కంఠం నెలకొంది. ఇటు అజారుద్దీన్కి మరి మినిస్ట్రీ పదవి ఇవ్వబోతున్నారా, ఆయనకు దక్కబోతుందా? ఒక పక్కన ఎమ్మెల్సీగానే ఇటు గవర్నర్ నుంచి ఆమోదం పొందలేదు, మళ్ళీ ఇప్పుడు మినిస్ట్రీ. ఇటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి ఎక్కువ శాతం ఓటర్స్లో ముస్లిమ్స్, మైనారిటీస్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా లోపరుచుకోవాలి, వాళ్ళతో ఓటు వేయించుకోవాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పనులు చేస్తుందని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? ఒక రకంగా ఇటు ప్రతిపక్షాలు అయితే ఇటు ఎలక్షన్ కమిషన్ అలాగే సెంటర్ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇక్కడ స్టేట్కి సంబంధించిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి ఆయన ఒక లేఖను రాశాడు. ఎలా ముందుకు వెళ్ళాలి దానిపై స్పష్టత ఇవ్వండి, ఉల్లంఘన జరిగినట్ట జరగనట్ట, ఆయనకు మంత్రి పదవి ఇవ్వచ్చా లేదా, మేమేమి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే దానిపై డెసిషన్ మేకింగ్పై వెయిట్ చేస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఏమి ఇస్తుంది, ఆప్షన్ ఎలా డైరెక్షన్స్ ఇస్తుంది అన్న దానిపై ఉత్కంఠం నెలకొంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఇప్పుడు పాయల్ శంకర్ చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఒక సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ఇలాంటి పనులు చేయకూడదు, చేయడానికి వీలు లేదు, చేయొచ్చా, ఇలా చేస్తారా? అధికారంలో ఉన్నందుకు ఒక డెమోక్రసీని ఇలా చేస్తారా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. చేయకూడదు అని కూడా ఆయన చెప్తున్నారు. మొత్తం మీద ఒక రకంగా ఉత్కంఠం అయితే నెలకొంది. ఇటు అజారుద్దీన్కి మరి మినిస్టర్ పదవి దక్కబోతుందా? ఒకవేళ దక్కినా దీని ఎఫెక్ట్ రానున్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్పై చూపించే అవకాశం ఉందా? ఓటర్లు మరి ఇటు మైనార్టీకి సంబంధించిన ఓటర్లందరూ దీన్ని వాళ్ళు పాజిటివ్గా తీసుకొని మరి ఇటు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా, లేకపోతే బీఆర్ఎస్ని గెలిపిస్తారా, లేకపోతే బీజేపీని గెలిపిస్తారా, ఎవరిని గెలిపిస్తారా అన్న దానిపై ఉత్కంఠం అయితే నెలకొంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అజారుద్దీన్కి మినిస్ట్రీ పదవి దక్కబోతుందా లేదా? రేపు ప్రమాణ స్వీకారం జరిగినా కూడా 1-2 రోజుల తర్వాత కావచ్చు, దాని తర్వాత అయినా కూడా ఎన్నికల సంఘం ఎలాంటి డెసిషన్ తీసుకోవచ్చు? గతంలో ఇలాంటి ఏమైనా జరిగాయా లేదా? దీనిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.